నేటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వెలుగుతుందని మాజీ కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని టీడీపీ జెండా వద్ద తెలుగు తమ్ముళ్ళు కలిసి కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలుగు తమ్ముళ్ళ సంబరాలు అంబరాన్ని అంటాయి. పెద్ద సంఖ్యలో బాణాసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మామిడి శ్రీనివాసులు, మామిళ్ళ శ్రీహరి, రఘునాథరెడ్డి, మురళీమోహన్, దత్తాత్రేయులు, మహబూబ్ సుబాన్, డాక్టర్ శివ, బోడుగుల చంద్రబాబు, బీబీ రమణ, అడ్వకేట్ ఆదినారాయణరావు, మౌలాలి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులరెడ్డి, రాజారెడ్డి, మామిళ్ళ రామకృష్ణయ్య, వెంకటరమణ, చాంద్ భాష తదితరులు పాల్గొన్నారు. ఒక శుభదినం, సువర్ణాధ్యాయాలతో లిఖించదగ దినం. దేశ విదేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక సంతోషకరమైన దినం. ఎందుకంటే ఒక రాక్షస పాలనలో, ఒక సైకో పాలనలో ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు, అదేవిధంగా శాంతి భద్రతల పరిస్థితులు, ఎక్కడ అభివృద్ధి కళ్ళకు కారణాన్ని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు చవిచూశారు. ఉద్యోగస్తులకు జీతాలు లేవు, పెన్షనర్లకు జీతాలు లేవు. కనీసం ఈ రాష్ట్రంలో సెంట్రల్లో ఒక నేషనల్ హైవేలో గుంత పూడ్చే నాయకులు లేరు, పట్టణాల్లో గుంతలు పూడ్చే నాదులు లేరు. ఈరోజు ఎక్కడ చూసినా అరాచకం, వైసీపీ నాయకుల అరాచకం, హత్యా రాజకీయాలు, మానభంగాలు దేశవ్యాప్తంగా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గంజాయికి ఒక నడ్డాగా, భారతదేశంలోనే ఒక గుర్తింపు స్థావరంగా ఈరోజు గుర్తింపబడింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన. అతనికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు 57% ఓట్లతో 93% పోటీ చేసిన స్థానాల్లో గెలిచి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇది శుభగడియ. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రత పరిస్థితులు కనిపిస్తాయి. రాష్ట్రంలో అన్ని సజావుగా జరుగుతాయి, పరిపాలన సజావుగా జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పి రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి జిల్లాల నుంచి మాకు అత్యంత శ్రేయోభిలాషి, మా ఆప్తుడు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యేగా ఈరోజు ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భాన ఆయనకు సంఘీభావంగా ఆయనకు మద్దతుగా ఈరోజు మేము ఇక్కడ కేక్ కోసి తెలుగుదేశం పార్టీ సంబరాల్లో మేమందరం పాల్గొనడం జరిగింది. ఇదే రోజు ఆయన ఈ వారం తిరగకముందే ఒంటిమిట్ట దేవాలయానికి వచ్చి తన ముక్కును కూడా తీర్చుకోనున్నారని చెప్పి ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఒక ఎదురులేని నాయకుడిగా కాదు, ఈరోజు ఒక ముఖ్యమైన శాఖకు మంత్రిగా ఆయన కర్తవ్యాన్ని విజయవంతంగా నెరవేరుస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు ఒంటిమిట్ట మండలం మరియు రాజంపేట నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాను.